వెల్కమ్ టు మజా డైరీ ఫామ్. ఈరోజు మన డైరీ ఫామ్ అప్డేట్ వచ్చేసి మెడ్చల్ రైతు వచ్చారు. నైట్ ఇక్కడనే స్టే చేసి 2 గేదెలు తీసుకున్నారు. తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. అన్న మీ పేరు? మలేష్ అన్న, మలేష్ యాదవ్. ఓకే, నైట్ ఇక్కడనే స్టే చేశారు? నైట్ ఇక్కడనే ఉన్నాము. రూమ్ ఇచ్చారు, మంచిగా ఫుడ్ ఇచ్చారు అన్న, మంచిగా రెస్పెక్ట్ ఇచ్చి మంచిగా చూసుకుంటా, అట్లేం లేదు. ఓకే, నిన్న ఈవినింగ్ పాలు చూసుకున్నారన్న? పాలు చూసుకున్నాము. ఓకే, ఎన్ని లీటర్ ఇచ్చిందా? అంటే 14 లీటర్ చెప్పిండు. 13 లీటర్ అయితే పక్క. 13 లీటర్ అయితే పక్క. ఓకే, రేట్ ఎంత పడ్డా చెప్తారా? రేట్ చెప్తానా. ఇది వచ్చేసి 1,55,000. 1,50,000. 65,000 నుండి డిస్కౌంట్ 10,000 ఇచ్చి 1,55,000 ఇచ్చిండు. ఓకే ఓకే. ఎన్ని లీటర్ కెపాసిటీ? పక్క 13 లీటర్ అయితే పక్క. 2 టైంలు 13 లీటర్లు. వాళ్ళు ఎంత చెప్పినా? వాళ్ళు 14 అన్నాడు, 13 చెప్పిండు. 14 అనుకున్నా, 13 అయితే పక్క. 14 ఇస్తుంది, 13 అయితే పక్క. మీరు 1 లీటర్ తీసేసి చెప్తారు? 1 లీటర్ తీసేసుకొని మేము అంచనా పెట్టుకున్నాం అంతే. 14 ఇచ్చిందా? 13 చెప్తారు. 13 చెప్పుకుంటున్నాం అంతే. ఇది 155. 155. ఇది 165 చెప్పిండు, డిస్కౌంట్ 10,000 ఇచ్చిండు. ఓకే, 155కి ఇచ్చిండు. ఓకే, ఇదన్నా? ఇది వచ్చేసి 160 చెప్పిండు, 143కి ఇచ్చిండు. 143కి. ఇది ఎన్ని లీటర్ కెపాసిటీ? ఇది 13. ఇది కూడా 13 లీటర్ సేమ్. పాలు చూసుకురు కదా? చూసుకున్నాం. ఎన్ని పూటలు చూసుకున్నాను? 2 పూటలు చూసుకున్నాము. ఇది 3వ పూట. 3 పూటలు చూసుకున్నాం. 3 పూటలు చూసుకున్నాం. నిన్న పొద్దున్నే, సాయంత్రం, ఈ రోజు పొద్దున. నిన్న పొద్దున్నే వచ్చారు మీరు? నిన్న పొద్దున్నే వచ్చినాము. రాగానే ఫుడ్ పెట్టిండు, మంచిగా రూమ్ ఇచ్చిండు. సాయంత్రం కూడా చెద్దారులు అన్ని మంచిగా ఇచ్చిండు. ఓకే, ఫుడ్ అంతా అల్లదే పెట్టిండు, మంచిగా చూసుకుండు, అట్లేం లేదు. ఓకే అన్న, ఇప్పుడు మజా డైరీ ఫామ్ వచ్చే ముందు ఎక్కడ విజిట్ చేశారా? వేరే డైరీ ఫామ్ చూసినాము అన్న, 2-3 డైరీలు చెక్ చేసినాము. ఓకే, అక్కడ కొంచెం దీనికంటే రేట్లు ఎక్కువగా అనిపించినాయి. కొంచెం ఇక్కడ వస్తే మాకు కొంచెం అన్న తోటి సేఫ్ అయింది. మాకు అన్న కూడా మంచిగా కొంచెం తక్కువ చేసిండు. సార్ కూడా మంచిగా మాకు రైతులు అని చెప్పేసి కొంచెం తక్కువ చేసి మంచిగా ఇచ్చిండు. ఓకే, ఇప్పుడు ఎట్లా అనిపించింది మజా డైరీ ఫామ్ కి? ఇక్కడ అయితే మజా డైరీ ఫామ్ అయితే మాకు 3-4 డైరీల కంటే ఇది సేఫ్ మంచిగా అనిపించింది. ఇక్కడ సేఫ్ అనిపించింది. ధరలు కూడా పాల తగ్గట్టు మంచిగా ఉన్నాయి, మంచిగా ఇచ్చిండు. చెప్పిన పాలు అయితే చూపించి, చెప్పిన పాలు అయితే 3 పూటలు ఆయన చెప్పిన ఏం తక్కువ కాలే, మంచిగా ఇచ్చింది. మేమే లీటర్ తక్కువ వేసుకున్నాం కానీ మంచిగా ఇచ్చింది. మీరే లీటర్ తక్కువ? మేమే తక్కువ వేసుకున్నాం. ఇంకా గ్యారంటీ పరంగా ఏమైనా చెప్పిరా? గ్యారంటీ పరంగా అంటే 3 పూటలు 4 పూటలు అయినా సరే చూసుకోమన్నాడు. గ్యారంటీ అంటే రిటర్న్ కానీ అలాంటివి అయితే ఏం లేవు అన్నాడు. మామూలుగా పాలు అయితే చూసుకున్నాం కదా, అదే గ్యారంటీ అన్నాడు. ఎన్ని పూటలు అయినా సరే ఇక్కడనే చూసుకోమన్నాడు. ఓకే, ఇప్పటి వరకు అయితే అది చెప్పిండు. ఫీడింగ్ ఏమైనా చెప్పిరా? అంటే మేత ఏమైనా ఇలా పెట్టాలి చెప్పిండు. మేత ఇప్పుడు బర్రెకు 4 కిలోలు కుట్టేయమన్నాడు. 3 కిలోలు చున్ని పత్తి పిండి కలిపి వేయమన్నాడు. అన్ని కలిపి 3 కిలోలు, అన్ని కలిపి 3 కిలోలు వేయమన్నాడు రోజు మీద. రోజు టైంకు 3 కిలోలు వేయమన్నాడు. ఓకే, మజా డైరీ ఫామ్ మీ మాటలలో ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మజా డైరీ ఫామ్ అంటే ఇప్పుడు మామూలుగా రైతులకు, గరీబ్ రైతులకు అయితే అన్న మంచి షేప్ చేస్తుండు, బాగానే ఉంది. ఇక్కడ తీసుకున్న వాళ్ళకైతే లుక్సాన్ ఏం లేదు. మాకైతే మంచిగా అనిపించింది. ఫస్ట్ టైం అయినా అన్న దగ్గర తీసుకున్నాడు, పరిచయం కానీ ఫస్ట్ టైం తీసుకోబోతున్నాము. అయినా బాగానే ఉంది. 4-5 డైరీల కంటే ఇదే సేఫ్ అనిపించింది మాకు. 4-5 డైరీలు ఇడిచిపెట్టి ఇక్కడికి వచ్చినాం. ఇదైతే మాకు ధరల సేఫ్ ఉంది, పాలల్లో మంచిగా ఉంది. మంచిగా ఇక్కడ గేదెలు కూడా బాగున్నాయి. రైతులకు మంచిగా సేఫ్ అని అన్నతోటి బాగుంటుంది అని అనుకుంటున్నాం మేము. డిస్కౌంట్ కూడా అయింది. మాకు చెప్పిన కంటే 10,000 డిస్కౌంట్ చేసి ఇచ్చిండు. 10,000 డిస్కౌంట్ చేసి ఇచ్చిండు. ఓకే, 14 లీటర్. మళ్ళీ పిరిపి మీదికెళ్ళి కూడా అన్నకు రిక్వెస్ట్ చేస్తే ఇంకా 3,000 కూడా తగ్గించిండు. ఓకే, 14 లీటర్ ఇచ్చిన గేదెలు 13 లీటర్ మీరు పెట్టుకున్నాం. మేము చెప్పుకున్నాం అంతే. వాళ్ళు చెప్పిన కంటే లీటర్ తక్కువ పెట్టుకున్నాం, అయినా ఇచ్చినాయి, మంచిగానే ఇచ్చింది. గేదెలు చూద్దాం. ఇది కూడా 14 లీటర్ కెపాసిటీ కానీ 14 లీటర్. ఇది ఎన్నో అయితే గేదె అన్నది? ఇది 3వ ఈత అని చెప్పిండు. 3వ ఈత. ఓకే, घुमाई बांध दीजिए नहीं तो. ఓకే, 14 లీటర్ కెపాసిటీ, 13 లీటర్ అయితే పెట్టుకున్నారు. పక్క దుడలు ఉన్నాయన్నా? అన్న దీనికి దుడ్డే లేదు, బుర్ర పెడితే ఇస్తుంది. ఒకదానికి దూడుంది, ఒకదానికి దూడు ఉంది. దూడ లేకున్నా మంచిగానే ఇస్తుంది. దూడ లేకున్నా బాగానే ఇస్తుంది. ఓకే, మీరైతే పిండిరా? ఒక 4 దారాలు అయితే కొట్టిరా? మేము పిండి చూసుకున్నాం ఆల్రెడీ. ఓకే, సగం పాలు పిండినాం, మంచిగా మెత్తగా సన్నలు గిట్ట బాగున్నాయి, మంచిగా ఉంది. లోడింగ్ అవుతుందా అన్న? లోడింగ్ చేసేస్తాము, తీసుకోబోతున్నాం. ఇప్పుడు ఎంత అన్న కిరాయి ఎంత పడతాయి నుంచి? కిరాయి 4,000 అన్నాడు కానీ మా గురించి ఒక 500 తక్కువ చేస్తా అన్నాడు. కిరాయి గిట్ట మంచిగానే చెప్పిండు అన్న. చెప్పినామంటే ఒక 500 తక్కువ చేస్తా అని చెప్పిండు. ఓకే, మీకు 4,800 అయితే పక్క పడుతుంది.
మీకు ఇది తెలిసే ఉంటుంది ఆల్రెడీ గేదెలు ఇంతకు ముందు కూడా. ఎన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్నా డైరీ ఫామ్? మేమైతే మాకు చిన్నప్పటి నుంచి అనుభవం ఉంది. ఇక తర్వాత మా అబ్బాయి ఈయన కూడా మంచి చిన్నప్పటి నుంచి ఈయన గిట్ట అలవాటు. ఈయన గిట్ట పాలు వస్తాడు. మాకు జర అనుభవం ఉంది. మాకు ఒక 10-20 సంవత్సరాలు అవుతుందా? ఉంది. మాకు 10-20 కాదు, నాకు ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి అనుభవం ఉంది. ఓకే. కాకపోతే ఈ మధ్యలో కొంచెం డైరీ ఫామ్ కొద్దిగా తిని మళ్ళీ మాకు అనుభవం ఉంది. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. ఓకే, థ్యాంక్ యూ. మనకైతే ఇంకో అప్డేట్ ఏంటంటే బన్నీ బ్రీడ్ సంబంధించిన గేదెలు కూడా వస్తున్నాయి. షార్ట్ వీడియోస్ కూడా మనం వేసాము. ఈ బుధవారం వస్తాయి. ఇంకోటి ఒక రోజు ముందు కూడా అప్డేట్ ఇస్తాం మనం.